యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఏలూరు సాయిబాలాజీ థియేటర్ దగ్గర కాలవగట్టుపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంకి వచ్చామండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని విశేషాలు తెలుసుకుందాం. మధ్యాహ్నం 12 కావస్తుందండి. ఇక్కడ ఇంకా భక్తులు ఉన్నారు. వేసవికాలం ఎక్కువగా ఉందనేసి పక్కన స్వామివారి భక్తుల తరపున మజ్జిగ దానం కార్యక్రమం చేస్తున్నారండి. చూడండి, స్వామివారిని చూడండి ఒకసారి, ఎంత నిండుగా ఉన్నారు. చాలా చిన్న దేవాలయం అండి ఇది. పక్కనే కాలువ వెళ్తుంటుందండి. ఒక పక్కన రోడ్డు ఉంటుంది, మధ్యలో స్వామివారు ఉంటారండి. స్వామివారి వాహనం ఒంటి అండి. ఒక చిన్న స్వామివారు వెనకాలే పెద్ద స్వామివారు ఉన్నారండి. ఇలా రాయికే చెక్కి ఉంటే స్వామిని ఎంత పురాతనమైనవో మనకు అర్థమవుతుందండి. ఇప్పుడున్న విగ్రహాలు వేరు, పాతకాలంలో విగ్రహాలని డిఫరెన్స్ మనకి అర్థమవుతుంది చూస్తుంటేనే. ఇక్కడ కూడా డైలీ మార్నింగ్ వచ్చి పంతులు గారు పూజ చేసేసి వెళ్ళిపోతారంట. తర్వాత భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ చేతులతో వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళడమేనండి. ఇది గుడి ప్రాంగణం అన్నమాట. ఇక్కడ చిన్న శివయ్యని పెట్టారు. రావి చెట్టు కింద ఉన్నారండి స్వామి. టైం 12:31 అవుతున్నా ఇలా భక్తులు ఇక్కడ కూర్చొని ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఎంత చల్లగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ సమ్మర్లో ఇక్కడ రావి చెట్టు చుట్టూ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఇలా విగ్రహాలను పెట్టారండి. చూడండి, చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టును చూస్తేనే ఈ టెంపుల్ ఎంత పురాతనమైందో అర్థమవుతుందండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చల్లగా ఉందని వచ్చి కూర్చున్నట్టున్నారు. ఇక్కడ స్వామి వెనక భాగంలో ఇక్కడ ఒక స్వామి ఫోటో పెట్టారండి. ఇక్కడ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. సో మాకు కూడా తెలీదు. ఇదండి ప్రాంగణం అంతా. పక్కన కాలువ, ఇటు సైడ్ రోడ్డు. చాలా ప్రశాంతమైన టెంపుల్ అండి. ఈ టైంలో కూడా ఇంత చల్లగా ఇంతమంది జనం ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత చల్లగా ఉందో ఆ టెంపుల్ దగ్గర. స్వామి చూడండి, ముందు ఒక విగ్రహం అండి, వెనక రాయికే చెక్కబడిన స్వామి. చాలా ఆనందంగా, చాలా ధైర్యంగా ఉంది కదండి స్వామిని దర్శించుకోవడం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని వచ్చి దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నాం. మీ కష్టాల నుండి, ఇబ్బందుల నుండి స్వామిని మొక్కుకొని బయటపడతారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.